కాక్రోచ్ భవంత్. ఇది వినడానికి వింతగా అనిపిస్తుంది, కానీ అక్షరాల వాస్తవం. ఇప్పుడు భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో కాక్రోచ్ పార్టీ గురించి విన్నాం. దాని పేరు మారుమోగిపోతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అంటే సిజేపీ అనేది అనతి కాలంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా విశేష ఆదరణ పొందింది. 5-6 రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కాక్రోచ్ సోషల్ మీడియా అకౌంట్స్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు కాక్రోచ్ బిల్డింగ్ ఏంటి? విస్తుపోతున్నారా? కాక్రోచ్ అదేనండి, మన ఇళ్లలో రోజు చూసే బొద్దింకకు భవన నిర్మాణ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాక్రోచ్ స్కై స్క్రాపర్ అంటే సిఎస్. వివరంగా చెప్పాలంటే బొద్దింకల భారీ భవంతి అనేది భవన నిర్మాణ రంగంలోనూ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ సిజేపీకి సిఎస్ కు ఏమాత్రం సంబంధం లేదు, కానీ రెండింటిలోనూ బొద్దింక అంటే పాపులారిటీ సంపాదించుకున్న కాక్రోచ్ ఉంది. భారత రాజకీయాలను, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఊపేస్తున్న కాక్రోచ్ కు ఇంజనీరింగ్ భవన నిర్మాణ రంగంలో అవినాభావ సంబంధం ఉండడం ఇండియాలోనే అంతర్జాతీయంగా కూడాను. కాక్రోచ్ స్కై స్క్రాపర్ అనే పదం సాధారణంగా భవన నిర్మాణ ఆర్కిటెక్చర్లో అంతర్గత సమస్యకు సంబంధించింది. ప్రపంచంలో వినూత్న రీతిలో నిర్మించే భారీ భవనాల నిర్మాణంలో కాక్రోచ్ పదం అంటే ఇంజనీరింగ్ టెర్మినాలజీ విరివిగా వాడుతూ ఉంటారు. జపాన్ రాజధాని టోక్యోలోని షింజుకు ప్రాంతంలో నిర్మించిన ప్రసిద్ధి చెందిన భవనాల్లో మోట్గాకు యన్కోకున్ టవర్ ను సరదాగా కాక్రోచ్ స్కై స్క్రాపర్ అని పిలిచేవారు. అది అలా ప్రాచుర్యం పొందడంతో అలా భారీ భవనాలను కాక్రోచ్ స్కై స్క్రాపర్లుగా పిలవటం క్రమంగా వ్యాప్తి చెందుతోంది. జపాన్లోని ఈ భవనాన్ని షాంగే అసోసియేట్స్ డిజైన్ చేయగా 204 మీటర్ల ఎత్తులో నిర్మాణాన్ని 2008లో పూర్తి చేశారు. దీని ఆర్కిటెక్చర్ పట్టుగూడు అంటే కొకూన్ ఆకారంలో ఉంటుంది. ఈ భవన నిర్మాణం ఓవెల్ ఆకారంలో ఉండి పైన గ్లాస్ కవర్, దానిపైన అల్యూమినియం వలలు ఏర్పాటు చేశారు. ఇది చూడ్డానికి కాక్రోచ్ ఆకారంలాగే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన డిజైన్ కు అంతర్జాతీయ ఎంపోరిస్ స్కై స్క్రాపర్ అవార్డు కూడా దక్కింది. ఆ విధంగా కాక్రోచ్ స్కై స్క్రాపర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మన బొద్దింకల జనతా పార్టీ కన్నా ముందుగానే ఈ విధంగా సోషల్ మీడియా పుణ్యమాని కాక్రోచ్ కు అత్యంత ప్రాధాన్యత లభించగా, ఇప్పుడు తాజాగా సెర్చ్ ఇంజన్ల పుణ్యమాని జపాన్లోని ఈ భవంతి కాక్రోచ్ భవనంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.